నోరు తెరవండి. దాన్ని అంటారు బైబిల్ భాషలో సంచకరువు అని. బైబిల్ భాషలో సంచకరువు అని దాన్ని, బయాన్ అనేదాన్ని సంచకరువు అంటారు. ఇచ్చి వచ్చేసావు. వచ్చేసిన తర్వాత నీకేదో పని పడి, నీ దగ్గర ఉన్న పని మనుషులు ఉంటారు, నీ దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటారు. పలానా చోట గేదెలు కొన్నా, పలానా చోట బేరం పెట్టి వచ్చాను, సంచకరువు కూడా ఇచ్చి వచ్చాను, ఇదిగో పైసలు తీసుకెళ్ళి కట్టేసి ఆ తర్వాత కొత్త తలుగుల్లే, ఆ తర్వాత దాన్ని తీసుకుపోయి కొత్త తాడు కట్టేసుకొని మొత్తం జాగ్రత్త తీసుకురాపోనరా అన్నారు. చెబ్రోలో కొన్నారు. ఆ తర్వాత అది ఏమన్నా మొత్తం మీద నీతో బయలుదేరింది. బయలుదేరినప్పుడు ఇటు చూస్తుంది ఏది, ఇంక మళ్ళా ఇంటికి వస్తానా చెప్పండి, రానా, ఇటు చూస్తుంది మొత్తం మీద దిక్కులు చూస్తుంది. ఎంత దిక్కులు చూసినా ఈడేమన్నా కానీ లాగుతూ ఉంటాడు, వెనక పక్క తోలుతూ ఉంటాడు కాబట్టి వస్తానే ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఎక్కడ దాకా తెలిసినా గర్రూపాలెం దాకా వచ్చింది. దాని బార్డర్ అది, పొలిమేర అది. చెబ్రోలు మండలం యొక్క పొలిమేర ఎక్కడుంది చెప్పొచ్చుగా. ఇక అక్కడికి వచ్చి తిష్ట వేసింది. బయలుదేరి పద అంటే నేను రాను, నేను ఏడే ఉంటా. నా బార్డర్ ఇదే, అందుకని ఇక్కడి నుంచి నేను రాను అని మొత్తం మీద ఎంత కొట్టినా, ఎంత లాగినా, ఎంత తన్నినా అది పొరపాటును కూడా లేకుండా ఇక ముందుకు అడుగు వేయకుండా ఆడ కుప్ప కూలిందనుకో అది వదిలిపెట్టి వస్తారా? వాళ్ళు ఫోన్ చేశారు, యజమానికి ఫోన్ చేశారు, అయ్యగారు ఇటు చేస్తా ఉన్నారంటే ఆయన ఏం చేస్తాడు, సరేలేయ్యా వదిలిపెట్టేసారండి, అది ఎట్లాగా బొద్దులే పోనీలే అని అంటాడా? ఎందుకని గేదె ఎంత ఈ రోజున 70,000, 80,000, 1,50,000 కూడా ఉన్నాయి గేదెలు. అలాగే అది 20 లీటర్లు 30 లీటర్లు ఇస్తాడు. నాకు తెలియదు మరి అది ఎట్టిస్తుందో నాకు అర్థం కాదు ఇంతవరకు. అర్థమవుతుందా? 20 లీటర్లు 30 లీటర్లు ఇచ్చే గేదెని 70,000 పెట్టి కొని వదిలేయమంటాడా? మరి ఏం చేయాలయ్యా? ఆటో ఒకటి మాట్లాడుకుని ఆటో ఎక్కించుకొని తీసుకురండి అంటాడు. అవునా కదా? చెప్పరామండి. ఎందుకని ముందేమో సంచకరి ఇచ్చాడు, తర్వాత ఏం చేశాడు, విలువ పెట్టి కొన్నాడు కాబట్టి త్వర అక్కడ వదిలిపెట్టి రారు. దాన్ని ఏ విధము చేతను తీసుకొని వస్తాడు ప్రియమైన వాళ్ళరా. అదే విధంగా నిన్ను నన్ను యేసు ప్రభువు ఏం చేస్తాడంటే ఆయన అమూల్యమైన రక్తము చేత స్వరక్తమిచ్చి, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, తన యవ్వన రక్తాన్ని కాల్చి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను కొన్నాడు. ఆయన విలువ పెట్టి కొన్నాడు మనల్ని. అంత మాత్రమే కాదు, సంచకరువుని ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మనే సంచకరువు ఇచ్చాడు కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ ఆత్మ నిన్నేం చేస్తుంది తెలుసునా? పొరపాటును కూడా వదిలిపెట్టదు. యేసుప్రభువు నిన్ను పొరపాటును కూడా వదిలిపెట్టడు. నచ్చిన రోజులు మందిరానికి వచ్చాను ప్రభువా, ఇప్పుడు నా అవసరాలు తీర్చబడినాయ్యా, కడుపు నింపిపోయింది, తల నింపిపోయింది, ఆ తర్వాత కంటి సూపు కూడా బాగా వచ్చేసింది, కడుపులో గడ్డ కూడా కరిగిపోయింది, సంతానం అనుకున్న సంతానం కలిగింది, వివాహం జరిగిపోయింది, ఇంటి మీద ఇల్లు కట్టాలనుకున్నా అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు నాకెందుకు ప్రభువా మందిరం, ఇప్పుడు నాకెందుకు నువ్వు అని అంటే ఇప్పుడు ఆయన వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. కీళ్ళే నిరగొడతాడు. జాగ్రత్త, కీళ్ళు ఇరగొట్టించుకునేదాకా రాబాక. కీళ్ళైనా ఇరగొడతారు, కాళ్ళు ఇరగొడతాడు, తర్వాత చెయ్యి ఇరగొడతాడు, ఆ తర్వాత మంచం మీద పడుకోబెట్టి 4 శాతాన్ని మోపించుకొస్తాడు ఆయన జగన్నాటక సూత్రధారి. నీకే అంత తెలివి ఉందనుకుంటే ఆయన ఎవరు చెప్పండి, ఆయన ఎవరు? జాగ్రత్త. నువ్వే తెలివిమంతుడు కాదు, నువ్వే వీరుడు కాదు, నువ్వే శూరుడు కాదు, నువ్వే ధీరుడు కాదు. నిన్ను తల్లి గర్భంలో పిండలుగా రూపించిన వాడు ఆయన. నీ తల వెంట్రుకలు లెక్కబెట్టి ఉన్నవాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, నిన్ను ఆయన ఏ విధము చేతనైనా పొరపాటును కూడా విడిచిపెట్టక ఆయన తీసుకుని వచ్చును గాక, ఆయన తన రాజ్యమును చేర్చుకొనును గాక. కారణం నిన్ను ఆయన కొన్నాడు, నిన్ను ఆయన విమోచించాడు. నీలో ఆయన ఆత్మ అనే సంచకరువు ఉంచాడు. ప్రియమైన వారు, బైబిల్లో మాట ఉంది. 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా. హల్లెలూయా. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అను లేఖనము వ్యర్థమని
అనుకొనుచున్నారా? అది వ్యర్థం కాదు, అది వ్యర్థం కానే కాదు ప్రియమైన వాళ్ళరా. నిశ్చయముగా ఆయన ఆత్మ మనలో ఉన్నది కనుక, సంచకరువు అనే ఆత్మ మనలో ఉన్నది కనుక ఆయన నిశ్చయముగా ఆయన విడువక ఎడబాయక మన వ్యక్తిగత జీవితంలో సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. హల్లెలూయా. సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. బైబిల్లో ఒక మాట ఏమని తెలిసిన, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడంట. తాను పిలిచిన వారిని ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. యోహాను సువార్తమానం 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోండి. ఆయన అంటాడు, నేను వారిని సత్యమందు ప్రతిష్ఠించి ఉన్నాను, వాక్యమందు ప్రతిష్ఠించి ఉన్నాను, ప్రతిష్ఠించి ఉన్నాను, ప్రతిష్ఠించి ఉన్నాను అన్న ఆ మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి ప్రియమైన వాళ్ళ. ప్రతిష్ఠించి ఉన్నాను అంటే పరిశుద్ధపరిచి ఉన్నాను, పరిశుద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. యెర్మీయా 32వ అధ్యాయంలో కూడా మీరు చదువుకోగలిగితే, ఎవరైతే తన దేవునికి ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళు రమ్మనంటే ఎవరు? లేవీయులు మాత్రమే వచ్చారు, లేవీయులు మాత్రమే వచ్చారు ప్రతిష్ఠించుకునేదానికి. కనుక ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు ఒక్కొక్కరిని ప్రతిష్ఠించునుగాక, ఒక్కొక్కరిని పరిశుద్ధపరచునుగాక. నీలో ఉన్న మస్తు మలినాన్ని, కల్మషాన్ని, చెత్త చెదారాన్ని ఏ కోణంలో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నా వాటన్నిటి తొలగించి ఆయన పరిశుద్ధపరచునుగాక. ఎలా అంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. కారణం ఆయన నిన్ను నన్ను ఏం చేశాడంట? పిలిచాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, మొదటి పుస్తకం, 3వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోవా, గట్టిగా చదవచ్చు కదా. యెహోవా సమూయేలును ఏం చేశాడంట? పిలిచెను. 6వ వచనం. యెహోవా మరలా సమూయేలును పిలవగా. 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా. ఆ మాట గమనించింది అక్కడ. యెహోవా సమూయేలుని పిలిచాడు, యెహోవా మరలా సమూయేలును పిలిచాడు, యెహోవా 3వసారి సమూయేలును ఏం చేశాడంట? పిలిచాడు. మన దేవుడు పిలిచే దేవుడు, పిలుస్తూనే ఉంటాడు. గతములో పిలిచాడు, ఇప్పుడు పిలుస్తున్నాడు, తర్వాత రోజుల్లో ఆయన రాకడ ఆలస్యమైతే ఆయన పిలుచును గాక. హల్లెలూయా. భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉన్న దేవుడు భూతకాలంలో పిలిచాడు, జరిగిపోయిన రోజుల్లో పిలిచాడు, జరుగుతున్న రోజుల్లో పిలుస్తున్నాడు, జరగబోయే రోజుల్లో కూడా ఆయన పిలుస్తానే ఉంటాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవమగిలిన వాడు కనుక ఆయన పిలుస్తానే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలుని పిలిచిన దేవుడు ప్రియమైన వాళ్ళరా అలాగే ఉంచాడా? సమూయేలు ఉన్నాడు చూడండి. బైబిల్లో మనం గమనిస్తే మందిరం ఏం చేస్తున్నాడు? ఊడ్చుకుంటా ఉన్నాడు, దీపం చక్కబెట్టుకుంటా ఉన్నాడు. రోజు ఆయన పని ఏంటంటే దీపం చక్కబెట్టుకోవడం, మందిరాన్ని ఊడ్చుకోవడం, ఏమన్నా జాగ్రత్తగా ఉంచుకోవడం అనమాట. అర్థమవుతుందా? ఇలా చేసుకుంటా ఉంటే అక్కడ రాయబడిన మాట తెలిసిన వర్ధిల్లును అని రాయబడిన ఆ పరిస్థితులను విడిచిపెట్టాడా దేవుడు? ఇక చాలే, ఇడు వర్ధిల్లాడు చాలే, ఇడు ఆశీర్వించబడాడు చాలే, దీవించబడాడు చాలే అనుకున్నారా అని అంటే అనుకోవడం ప్రియమైన వాళ్ళరా. 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు యెహోవాకు, గట్టిగా చదవండి, యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ. అలా చదవండి. సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ. హల్లెలూయా. అంతకుముందు మందిరంలో ఉన్నాడు. ఏలి ఎదుట యెహోవాకు
పరిచర్య చేస్తా ఉన్నాడు. ఏలి ఎదుట ఏమైనా దేవుని సేవ చేస్తా ఉన్నాడు, పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆయన గారికి తెలుసు, ఆయన గారి దగ్గరికి వచ్చేవారికి తెలుసు, ఆ ప్రాంతం మట్టికి తెలుసు. పరిచర్య చేస్తా బావుడు సమూయేలు వర్తించు అంతవరకు ఆగిపోవాలా ప్రియమైన వల్లరా. ఆయన స్థానాన్ని, ఆయన స్థితిని దేవుడు ఎంత వరకు వర్ధిల్ల చేశాడు, ఎంత వరకు ప్రసిద్ధి చేశాడు అంటే తాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకున్నారంటే యేసయ్యకి మహిమ కలుగును గాక. పిలిచిన వ్యక్తిని నా దేవుడు ప్రసిద్ధి చేయును గాక. ఏం చేస్తాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. పిలిచిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రసిద్ధి చేస్తాడు. అలాగే ఉంచడు. ఎప్పుడు ఉంచడు? అలాగే ఉన్న చోట ఆయన ఉంచడు, ఉన్నకే ఆయన ఉంచడు, పొరపాట్లు కూడా ఉంచడు. ఆయన ఏం చేస్తాడు? ప్రసిద్ధి చేయును గాక. ప్రసిద్ధి చేస్తనే ఎంతవరకు అయ్యా అంటే దేశం యొక్క ఆ చివర మొదలుకొని చెప్పండి ఈ చివర వరకు ప్రసిద్ధి చేయును గాక. భూ దిగంతముల వరకు నా దేవుడు ప్రసిద్ధి చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిన్ను పిలిచాడు కనుక నిన్ను ప్రసిద్ధి చేయును గాక. నీ పిల్లల్ని ప్రసిద్ధి చేయును గాక. నీకు కలిగిన వ్యాపారాన్ని నా దేవుడు ప్రసిద్ధి చేయును గాక. నీకు కలిగిన చేతి పనిని ప్రసిద్ధి చేయును గాక. హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన వాళ్ళ రోజున ఏమంటే మీరు ఆలోచన చేయగలిగితే కొంతమంది చూడండి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ టాపీ మేస్త్రి పని చేస్తూ ఉంటారు. ఇక్కడ లేరనా? ఈ ఊళ్ళో లేరనా? అంత పోటుగాళ్ళు లేకపోతే అంత వీరులు లేరనా? లేరనేది కాదు, అర్థమవుతుందా? ఎక్కడో ఉన్న ఇంజనీరు ఈ ప్రాంతానికి వచ్చి పనులు చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి? అతనిలో ఉన్న నైపుణ్యత, అతనిలో ఉన్న పనితనం, అతనిలో ఉన్న ఏమన్నా ఆ టాలెంట్, అతనిలో ఉన్న అతను ఉపయోగించుకున్న ఆ విధానం చూసి, చేస్తున్న విధానం చూసి, అయ్యా నువ్వు వద్దులే పలానాన్ని పిలిపించుకుంటా, నువ్వు వద్దులే పలానాన్ని పిలిపించుకుంటా, పలానా వ్యక్తి నాకు తెలిసిన ఇంజనీర్ ఉన్నాడు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నాడు, మనకు తెలిసిన వాళ్ళు అని ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళు. కారణం ఏంటి తెలిసిన? దేవుడు ఏం చేస్తారంట వాళ్ళని? ఇప్పుడు చెప్పండి గట్టిగా, అర్థమవుతుందా? అంతకంటే ఎక్కువగా నా దేవుడు మందిరం అడుగుపెట్టి ప్రసిద్ధి చేయును గాక, నిన్ను ప్రసిద్ధి చేయును గాక, నీ పిల్లలు ప్రసిద్ధి చేయును గాక, నీకు కలిగిన చేతి పని ప్రసిద్ధి చేయును గాక, నీ కలిగిన బిజినెస్ నా దేవుడు ప్రసిద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరి నోళ్ళలో నీ పేరు నానగలిగేటట్లుగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. బైబిల్ ఆ మాటను చూడండి. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనం. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున మీరు చూసుచూ ఉండగా నేను మిమ్మల్ని చర్మను రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిత్తును. ఇప్పుడు చూడండి, నిజముగా అందరూ చదవండి ఆ మాట. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును గాక. నా యేసయ్య తెప్పించును గాక. మీరు ఆఫీసులో ఉన్నారా? ఆ ఆఫీసులో ఆయనకి మంచి పేరును, ఖ్యాతిని తెప్పించును గాక. నిన్ను నా దేవుడు ప్రసిద్ధి చేయును గాక, నా దేవుడు ప్రసిద్ధి చేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు పిలిచిన వారిని ఎప్పుడు అయ్యా అమ్మలో కూర్చో సాల్లే, సాల్లే, ఆ 2 సార్లే అని ఎప్పుడు అన్న ఆయన. ఎప్పుడు చేయడు కూడా చేయడు. ప్రియమైన వాడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే ప్రసిద్ధి చేయును గాక. ఇంకొక 2 మాటలు చూపిస్తాను చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 14:17. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 14:17. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతటా ఏం చేసిందంట? ప్రసిద్ధి ఆయను. ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతటా
దావీదు ఎక్కడో పుట్టాడండి, ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు. దేవుడు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? యెరూషలేములో పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రియమైన వల్లరా ఇక అక్కడే ఉన్నాడా? అక్కడ లేడు. అంతవరకే ఉన్నాడా? అంతవరకే లేడు. ఆయన కీర్తి ఏమైంది తెలిసిన? ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతటా ప్రసిద్ధి ఆయను నా దేవుడు అలాగూ చేయును గాక. అంతకంటే గొప్పగా ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ముగిస్తాను చూడండి. యెషయా పుస్తకం 42:6. యెషయా పుస్తకం 42:6. అందరూ చదవండి. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారి చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించి వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. చాలు, ఆ మాట గమనించండి. అక్కడ యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి ఏం చేశాడంటే దేవుడు? నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. పిలిచిన వారిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. పిలిచిన వారిని దేవుడు ప్రసిద్ధి చేస్తాడు. పిలిచిన వారిని దేవుడు ప్రియమైన వాళ్ళరా పట్టుకొనును గాక, పట్టుకొనును గాక. నీ చెయ్యి పట్టుకొనును గాక, నీ చెయ్యి పట్టుకొనును గాక. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచాడు కనుక ఆయన ఏం చేస్తాడు? నన్ను పట్టుకుంటాడు. ఆయన నన్ను పిలిచాడు కనుక నా చెయ్యి పట్టుకుంటాడు. నిన్ను పిలిచాడు కనుక నీ చెయ్యి పట్టుకుంటాడు. ఆయన పిలిచాడు కనుక, పిలవకపోతే కాదు, పిలిచాడు కనుక ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు అధైర్య పడకూడదు. అధైర్యానికి చోటు ఏమాత్రం నేను ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ అవి ఎలాంటి పరిస్థితులు కలిగినా సరే. అర్థమవుతుందా? కొంతమంది అంటారు నాకెవరు ఉన్నారు, నాకెవ్వరు లేరే, నాకెవ్వరు లేరే, నాకెవ్వరు లేరే. ఎవరు లేకపోతే ఏమైంది? లోకంలో ఎవరుండి నిన్ను ఏం ఉద్ధరిస్తారు? లోకంలో మనుషులు ఉన్నారనుకో, ఏం ఉద్ధరిస్తారు? ఎంతవరకు ఉద్ధరించారు? ఎంతవరకు నిన్ను లేవనెత్తారు? ఎంతవరకు నీ ఆలన పాలన చూడగలిగారు? ఎంతవరకు నీ అవసరాలు తీర్చగలిగారు? ఎంతవరకు నీకు తోడున్నారు? ఎంతవరకు నీకు సహాయం చేశారు? ఎంతవరకు నిన్ను ఆదరించగలిగారు? ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నా యేసయ్య నీతో ఉండును గాక, నా యేసయ్య నీ చెయ్యి పట్టుకొనును గాక. హల్లెలూయా. ఆయన్ని చెయ్యి పట్టుకుంటే పొరపాటును కూడా ఆయన విడిచిపెట్టడు. ప్రేమ ఆయన పట్టుకోవడం ఆలస్యం, నీ చెయ్యి పొరపాటును కూడా విడిచిపెట్టడు ఆయన. దాన్ని గుర్తిరుగుదురు గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మన దైనందిన జీవితంలో ఏమన్నా ప్రభుతో ఒకే మాట అనాలి. ప్రభా, నీవు నా చెయ్యి పట్టుకుని ఉన్నావు, అందుకు స్తోత్రం. నీవు నా చెయ్యి పట్టుకుని ఉన్నావు, అందుకు స్తోత్రం. అందుకు స్తోత్రం అయ్యా. ఎవరు నన్ను విడిచిపెట్టకపోయినా మీరు నన్ను విడిచిపెట్టే దేవుడవో కాదు అన్ని వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిస్తున్నందుకు వచ్చుదువు గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన నిన్ను అన్ని పరిస్థితుల్లో చేపట్టుకుంటాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని పరిస్థితుల్లో నీ చెయ్యి పట్టుకుంటాడు ఆయన. ఆదరణ లేదా? చెయ్యి పట్టుకుని ఆయన నీ వెన్నుదడతాడు. హల్లెలూయా. కుమిలిపోతూ ఉన్నావా? నీ కళ్ళ మీద ఏమంటే నీరు కారుతూ ఉందా? ఆయన అలా తుడుస్తాడు. ఎవరిని పలకరించే బాధపడుతున్నావా? నా యేసయ్య నిన్ను పలకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సహాయం చేయాలనుకుంటున్నావా? నా యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, 73వ కీర్తనకు తీయండి. 73వ కీర్తన 2వ చరణం చూడండి. అందరూ చదవండి అన్నమాట. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార
ఆ మాట గమనించింది ఇక్కడ. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు ఎందుకు జారిపోతున్నావు? ఏమైంది నీకు? నీ అడుగులు ఎందుకు జార సిద్ధమయ్యాయి అని అంటే ఆయన అంటాడు 3వ వచనం చూడండి, భక్తిహీనుల క్షేమం నా కంటబడింది, గర్వించి వారిని బట్టి నేను మత్సరపడ్డాను. ఆ తర్వాత చూడండి, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు లేదు. ఏమండి? ఆ తర్వాత 12వ చూడండి, ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుందరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారట. ఆయన కళ్ళ ముందు కనిపించే వాళ్ళు ఏమండి? భక్తిహీనులు ఉన్నారు. ఆ భక్తిహీనులు క్షేమం ఈయన కంటపడింది. భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ జేబులు చేపెట్టారు 100 రూపాయలు నోటు వస్తుంది, ఇక్కడ జేబు ఉంది అనుకో, ఇక్కడ జేబులు చేపెట్టి 500 రూపాయలు నోటు వస్తూ ఉంది. ఏ సమయానికి కావాలంటే ఆ సమయంలో డబ్బులు దొరుకుతూ ఉన్నాయి, పైసలు ఉన్నాయి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, బీరువాల పైసలు ఉన్నాయి. ఏది కావాలంటే తింటాము, ఏది కావాలంటే తెచ్చుకుంటాం, ఏది కావాలంటే సుఖంగా నడిపించబడతా ఉన్నారు. అరే నేను ప్రభువుని నమ్మానే, మందిరానికి పోతా ఉన్నానే, ప్రార్థన అంటా ఉన్నానే, పరిశుద్ధత నమ్మకం యథార్థత అనుకుంటా ఉన్నానే, ఏంటి నాకు ఇంకా ఆశీర్వాదం లేదే, దీవులు లేదే, ఏంటి నేను చెయ్యి చాపే పరిస్థితుల్లో ఉన్నానే, ఇవ్వగలిగిన పరిస్థితుల్లో కాకుండా దేహి అని అడుక్కుని బ్రతికి ఆ పరిస్థితిలో ఉన్నానే, ఏంటి నా పరిస్థితి అని ఈ వ్యక్తి భక్తిహీనుల క్షేమం కంటబడినప్పుడు మత్సరపడిపోతా ఉన్నాడంట. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళరా? ఆ తర్వాత ఆయన అనుకున్న మాట తెలిసిన, నా చేతులు పరిశుద్ధపరుచుకుని ఉండడం వ్యర్థమే, నా హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవడం కూడా వ్యర్థమే. ఈ భక్తి వద్దు, ఈ యథార్థత వద్దు, ఈ నమ్మకత్వం వద్దు, ఈ దేవునిలో నడిపించబడే అనుభవం కూడా నాకు వద్దు. రే ఇట్రండి, రే పెద్దడా, రే చిన్నడా, రే నడిపడా, ఇట్లా ముగ్గురండి ఇట్రండి. ఇదిగో నేనేదో భక్తి చేశాను కానీ ఇక మీద మీరు భక్తి చేయబాకండి. నేనేదో దేవుడు అన్నాను కానీ ఏదో చర్చికి పోండి కావాలంటే, అయితే నా అంత నీతి మంతుడిగా, నా అంత యథార్థంగా, నా అంత క్రమంగా ఉండబాకండి. మీరు కూడా అక్రమాలు చేయండి, మీరు కూడా అన్యాయం చేయండి, మీరు కూడా దుర్మార్గమైన పనులు చేయండి. వాళ్ళు సంపాదిస్తున్నారే, మీరు కూడా అలాగే సంపాదించండి. వాళ్ళు అన్యాయం చేస్తున్నారే, మీరు కూడా అన్యాయం చేయండి అని చెప్దామని అనుకున్నాడంట పాపం తన పిల్లలకి. ఎప్పుడైతే అనుకున్నాడో ఒక ఆలోచన దేవుడు పుట్టించాడు, వీరి అంతమేమవునో చూద్దామని దేవుని సన్నిధికి అలా వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఎవరెవరైతే ఈయన కళ్ళతో చూసి మత్సరపడ్డాడో వాళ్ళందరూ పెద్ద కొండ మీద తాగి తందనాలాడతా చిందులు వేస్తా ఒక్కొక్కడు జారి పడిపోతా ఉంటే వారిని పట్టుకున్న నాదుడు లేడంట. వారు ఎక్కడికి వెళ్ళి తెలిసినా అక్కడ అంతు లేని అగాధంలో పడిపోతా ఉన్నారంటే ప్రియమైన వాళ్ళ. ఈయన అడుగులు జారేదానికి సిద్ధమైతే దేవుడు వచ్చి ఆయన కుడి చేయిని పట్టుకుని ఉన్నాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కూడా ప్రియమైన వాళ్ళ చాలా మంది వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది వచ్చినా, వెంటనే ఆశీర్వాదం రావాలి, వెంటనే దీవెన రావాలి, వెంటనే ఘనత రావాలి, వెంటనే హెచ్చింపు కలగాలి, వెంటనే పెద్దలం అయిపోవాలి అన్న ఆ తలుపుతో వాళ్ళని చూసి భక్తిలో మత్సరపడిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా ఎందుకు మారలేదు, వీళ్ళలాగా ఎందుకు మారకూడదు, ఎందుకు అక్రమం చేయకూడదు, ఎందుకు అన్యాయం చేయకూడదు అని మత్సరపడే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఎవరంటే భక్తి, చెప్పండి గట్టిగా, భక్తిహీనుల క్షేమం నీకంటే ఎందుకు పడుతుంది? వాళ్ళని ఎందుకు చూసావు నువ్వు? వాళ్ళని చూడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళెవరు భక్తిహీనులు కదా, వాళ్ళెవరు క్రమం తప్పిన వాళ్ళు కదా, వాళ్ళెవరు అక్రమం చేసేవాళ్ళు కదా, వాళ్ళెవరు అన్యాయం చేసేవాళ్ళు కదా, వాళ్ళెవరు దేవుని నమ్మని వారు కదా, వాళ్ళెవరు దేవుని విశ్వసించని వారు కదా. వాళ్ళతో నీకు పోటీనా? వాళ్ళతో నీకు పొందా? వాళ్ళతో నీకు సహవాసమా? వాళ్ళ నువ్వు చూడవలసిందే. నీవు చూడగలిగితే నా యేసయ్య ఒక్కడే కనిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య ఒక్కడే కనిపించునుగాక. యాకోబు అందరినీ పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన కనిపించింది నజరేయుడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కళ్ళు ముయ్యగలిగితే నీ కళ్ళ ఎదుట నా యేసయ్య కనిపించునుగాక.
నా యేసయ్యను ఉంచుకుందువు గాక, నా యేసయ్యతో నీ ప్రయాణం కొనసాగించుకుందువు గాక, నా యేసయ్యతో నువ్వు నడిపించబడుదువు గాక, నా యేసయ్య నీకు మాదిరిగా ఉండును గాక, నా యేసయ్య నీకు నువ్వు వెంబడించగలిగే ఆ వ్యక్తిగా ఉండును గాక. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది, గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే.